ద్వాదశాక్షరి మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రానికి ఒక శ్లోకం ఉంది, ఒక స్టోరీ ఉంది. ఆ శ్లోకం ఏంటంటే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. శ్లోకం మీనింగ్ తెలియాలంటే ఈ స్టోరీ వినాలి. ఆ స్టోరీ నారదుడు ముందు జన్మన స్టోరీ. నారదుడు ముందు జన్మలోని చాలా పూర్ ఫ్యామిలీలో పుట్టారు. వాళ్ళ మమ్మీ వేరే వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ ఉండేవారు. ఒక రోజు సన్యాసులు ఆ ఊరికి వచ్చారు. ఇక్కడే 4 months ఉంటాము అన్నారు. వాళ్ళు చిన్న చిన్న పనులు చేయడానికి ఒక బాబు కావాలన్నారు. అప్పుడు నారదుడిని వాళ్ళకి ఇచ్చారు. నారదుడు వాళ్ళకి కావాల్సిన పనులు చేస్తూ ఉండేవారు. వారి పురాణాలు చెప్పేవారు. నారదుడు అక్కడ కూర్చొని చక్కగా వింటునేవారు. నారదుడు ఆ సన్యాసులకి బాగా నచ్చారు. అందుకే సన్యాసులు ఆ నారదుని పిలిచి ద్వాదశాక్షరి మంత్రం చెప్పారు. అలా 4 months అయిపోయింది. సన్యాసులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ నారదుడి మైండ్లోని వాళ్ళు చెప్పిన మాటలే ఉన్నాయి. వాళ్ళు చెప్పిన మంత్రాన్నే అలా అనుకుంటూ ఉండేవారు. ఒక రోజు వాళ్ళ మదర్ స్నేక్ కల్చడం వల్ల చనిపోయారు. తర్వాత నారదుడు ఇంటి నుంచి ఫారెస్ట్కి వెళ్ళిపోయారు. ఆ ఫారెస్ట్కి వెళ్ళి అలా మంత్రాన్ని జపిస్తూ ఉండేవారు. అప్పుడు విష్ణుమూర్తి అలా కమ్మరేలు మాయమైపోయారు. అప్పుడు నారదుడు విష్ణుమూర్తి ఏంటి అలా కంబరి అలా మాయమైపోయారు అని అనుకుంటున్నారు. అప్పుడు పైనుంచి మాటలు వచ్చాయి, నువ్వు 4 months సన్యాసుల దగ్గర ఉన్నావు, వాళ్ళు చెప్పిన పని చేసావు, నువ్వు ఎలా సత్సంగం చేసావు కాబట్టి నేను ఎలా కంబరాను. ఈ మంత్రాన్ని జపిస్తూ నువ్వు లాస్ట్ లో నా దాంట్లో కలిసిపోతావు, నగ్జంలో నువ్వు బ్రహ్మమై నుంచి పుడతావు అని విష్ణుమూర్తి చెప్పారు. ఇది నారదుడి స్టోరీ. ఇప్పుడు ఆ శ్లోకం గురించి చెప్తాను. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగం అంటే మంచి వాళ్ళతో ఉండడం, నిస్సంగత్వం అంటే ఇంకెవ్వరితోని ఉండలేని స్టేజ్కి వెళ్తాం. అలా వెళ్ళడం వల్ల మన కోరికలు ఏమీ ఉండవు. మన కోరికలు ఏమీ లేకపోతే మనం కాన్షియస్కి వెళ్తాం. దాన్నే నిశ్చలతత్వం అంటారు. అలాగే నిశ్చలతత్వం వస్తే మనం దేవుళ్ళకి కలిసిపోతాం. దాన్నే జీవన్ముక్తి అంటారు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.